ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించిరట. ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం. మార్చి 31 లోపుగా కడితే 25% రాయితీ ఉంటుండే, దాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఇప్పుడు గవర్నమెంట్కి పైసలు కావాలి అర్జెంటుగా, లేవు. స్కీమ్స్ ఏమైనా ముందుకు తీసుకుపోదామంటే డబ్బులు లేవు. సో కాబట్టి పైసలు కావాలి. ఇప్పటికీ 800 కోట్లు 1000 కోట్లు వచ్చినట్టున్నాయి. వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని కూడా అంతగా రీచ్ కాలేకపోతున్నారు. మరి ఎందుకో ప్రజల దగ్గర కూడా డబ్బులు లేవు. రకరకాల దాంతోనే ఇప్పుడు ఎందుకు వచ్చిన అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే కొంత మందకొడిగానే సాగుతున్నది. అందుకే వీళ్ళు గడువును ఇంకొక నెల రోజులు పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020వ సంవత్సరంలో ప్రకటించిన ఎల్ఆర్ఎస్ కింద లక్షల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు 25% రాయితీ కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31వ తేదీలోపుగా ఫీజు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సాంకేతిక ఇతర సమస్యల కారణంగా చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం రాయితీ గడువును ఈ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సో అంటే ఏప్రిల్ 30 వరకు మీరు కడితే 25% సబ్సిడీ వస్తుంది. ఇక మళ్ళీ ఆ తర్వాత పొడిగిస్తారా లేదంటే అప్పుడు తెలుస్తుంది.